ఒక పెళ్లి వేడుక కోసం సముద్రంలోకి వెళ్ళిన కొంతమంది యువతీ యువకులకు అక్కడ ఊహించని ప్రమాదం ఎదురైతే ఎలా ఉంటుంది? అదే సమయంలో వాళ్ళను వెంటాడేందుకు ఒక ప్రమాదకరమైన షార్క్ వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? అదే కాన్సెప్ట్‌తో వచ్చిన సినిమా 'చుమ్'. కథలోకి వెళ్తే కొత్తగా పెళ్లి చేసుకున్న జంట తమ స్నేహితులతో కలిసి సముద్రంలోకి వెళ్తారు. మొదట అంతా చాలా సరదాగా ఉంటుంది. కానీ కొంతసేపటికే వాళ్ళ బోట్‌కు సమస్య రావడంతో సముద్రంలో చిక్కుకుపోతారు. అదే సమయంలో ఒక ప్రమాదకరమైన షార్క్ వాళ్ళను టార్గెట్ చేయడం మొదలుపెడుతుంది. దీంతో అక్కడి నుంచి వాళ్ళ ప్రాణాల కోసం పోరాటం మొదలవుతుంది. అయితే వాళ్లకు ఎదురయ్యే ప్రమాదం షార్క్‌తోనే ఆగిపోదు. వాళ్ళను కాపాడడానికి వచ్చిన ఒక మత్స్యకారుడి ప్రవర్తన కూడా అనుమానాస్పదంగా ఉంటుంది. అతను నిజంగా వాళ్ళను కాపాడడానికి వచ్చాడా? లేక తన స్వార్థం కోసం వాళ్ళను ఉపయోగించుకోవాలనుకుంటున్నాడా? అనే ప్రశ్నలు కథలో ఆసక్తిని పెంచుతాయి. సినిమా మొదటి భాగం కొంచెం నెమ్మదిగా అనిపించినా సముద్రంలో చిక్కుకున్న తర్వాత కథ కాస్త వేగం పుంజుకుంటుంది. ముఖ్యంగా షార్క్ దాడులు వచ్చే సన్నివేశాల్లో కొంత ఉత్కంఠ ఉంటుంది. ఎప్పుడు షార్క్ దాడి చేస్తుందో తెలియని పరిస్థితి కొన్ని చోట్ల మంచి టెన్షన్ను ఇస్తుంది. అదే సమయంలో పాత్రలు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి చేసే ప్రయత్నాలు కూడా ఆసక్తికరంగా ఉంటాయి. కానీ ఈ సినిమాలో పెద్ద సమస్య ఏంటంటే కథలో కొత్తదనం పెద్దగా ఉండదు. షార్క్ మనుషులను వేటాడడం, సముద్రంలో చిక్కుకుపోవడం, బయటపడడానికి ప్రయత్నించడం లాంటి కథలను మనం ఇప్పటికే చాలా సినిమాల్లో చూశాం. అందుకే ఈ సినిమా చూస్తున్నప్పుడు తర్వాత ఏం జరుగుతుందో కొన్ని సందర్భాల్లో ముందే ఊహించగలుగుతాము. యాక్టింగ్ విషయానికి వస్తే అందరూ తమ పాత్రలకు తగ్గట్టుగా నటించారు. అయితే కొన్ని పాత్రల నిర్ణయాలు మాత్రం అంత సహజంగా అనిపించవు. ప్రమాదంలో ఉన్న సమయంలో కూడా వాళ్ళు చేసే కొన్ని పనులు ప్రేక్షకులకు కాస్త విచిత్రంగా అనిపిస్తాయి. కానీ ఇది చాలా భారీ స్థాయి విజువల్స్తో ఉన్న షార్క్ సినిమా కాదు. కాబట్టి పెద్ద స్థాయిలో భయపెట్టే సన్నివేశాలు, వరుస ట్విస్టులు ఆశించకుండా చూస్తే సినిమా ఓకే అనిపిస్తుంది. ఇక క్లైమాక్స్ విషయానికి వస్తే చివరి వరకు పాత్రలు ఎలా బయటపడతారనే ఆసక్తి ఉంటుంది. అయితే ముగింపు ఇంకాస్త బలంగా ఉంటే మరింత బాగుండేది అనిపిస్తుంది. మొత్తంగా చెప్పాలంటే 'చుమ్' మూవీ ఒక అసాధారణ షార్క్ సర్వైవల్ థ్రిల్లర్. కొన్ని సన్నివేశాలు ఆసక్తికరంగా ఉన్నాయి. కొన్ని సన్నివేశాలు టెన్షన్ను కలిగిస్తాయి. కానీ కథలో కొత్తదనం లేకపోవడం, కొన్ని చోట్ల నెమ్మదిగా సాగడం మైనస్గా అనిపిస్తాయి. షార్క్ సినిమాలు, సముద్రంలో సర్వైవల్ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళు ఒకసారి ప్రయత్నించవచ్చు. కానీ చాలా భయంకరమైన హారర్ లేదా అదిరిపోయే ట్విస్టులు కావాలనుకునే వాళ్లకు మాత్రం ఇది అంతగా నచ్చకపోవచ్చు. నా వరకు ఈ సినిమా 5కి 2.5 రేటింగ్ ఇస్తాను. మీరు ఈ సినిమా చూసారా? చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. ఇలాంటి కొత్త సినిమాల రివ్యూల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ వారంలో రిలీజ్ అయిన బెస్ట్ మూవీస్ గురించి ఒక వీడియో చేశాను చూడండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను.